అందరికీ నమస్కారం అండి. నా పేరు సుకుమార్. నేను హెల్త్, లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రధానంగా ఈ రోజుల్లో ఎక్కువగా మనం సఫర్ అయ్యేది హెల్త్ ఇష్యూస్ మీద. హెల్త్ ఇష్యూస్ మనం గమనించినట్లయితే చిన్న మామూలు సీజనల్ డిసీజ్, జ్వరాలు ఇలాంటివి వచ్చినప్పుడు హాస్పిటలైజేషన్ అయ్యాల్సి వస్తాయి. మినిమం 30,000 నుంచి అండ్ అబోవ్ ఖర్చు అయ్యే పరిస్థితులు నవే డేస్లో వైద్య ఖర్చులు ఉన్నాయి. సో ముఖ్యంగా నేను నా అనుభవం రీత్యా మనం అబ్జర్వ్ చేస్తే మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామంటే వస్తువులకు, వాహనాలకి, వాటికి మనం ఎక్కువగా ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. వాహనాల ఇన్సూరెన్స్ అయితే గవర్నమెంట్ మ్యాండేటరీ పెట్టింది కాబట్టి మనం తప్పక ప్రతి దాన్ని ఖచ్చితంగా వెహికల్ ఇన్సూరెన్స్ చేస్తుంటాం. కానీ మన వరకు వచ్చేటప్పటికి మనకి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్, హార్ట్ ఒకటి, లంగ్స్, కిడ్నీసు, లివరు, ఇంకా క్రానిక్ డిసీజ్ అయినటువంటి క్యాన్సరు ఇలాంటి వచ్చే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన జీవనశైలిలో వచ్చిన మార్పులు అయితేనేమి, ఆహారంలో వచ్చిన మార్పులు అయితేనేమి, రకరకాల కారణాల వల్ల ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనకి ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఈ ముఖ్యమైన ఆర్గాన్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లక్షల్లో మనం వాటిని వైద్య ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలన్నా, కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలన్నా, లివర్ చేసుకోవాలన్నా, హార్ట్కి స్టంట్ వేసుకోవాలన్నా, హార్ట్కి బైపాస్ సర్జరీ చేసుకోవాలన్నా, లేదా మోకాళ్ళ కీళ్ళ మార్పిడి సర్జరీస్ చేసుకోవాలన్నా, లేదంటే ఒబేసిటీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవాలన్నా, ఇలాంటివన్నీ గమనించినట్లయితే రోజువారీలో మనకి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కానీ చాలామంది ఆ సమస్య వచ్చినప్పుడే మన ఆర్థిక ఖర్చులు భరించలేనప్పుడే ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుండు అనే ఫీలింగ్లోకి వస్తుంటాం. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన లైఫ్కి మనం ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మనం భారమైన ఆర్థిక ఖర్చులను భరించేదానికి ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం. ఇది నాకున్నటువంటి అభిప్రాయం. ఎవరైనా చేసుకోకపోయినా కూడా వాళ్ళకి నా యొక్క సలహా కూడా ఇస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకొని మన ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేసుకునే విధంగా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని మీకు అడ్వైజర్గా నేను సలహా ఇస్తున్నాను. మీకు ఏదైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా సెల్ ఫోన్ నంబర్ 9490499203. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా ఫోన్ నంబర్ 9490499203. మీకు ఏదైనా ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేసుకొని ఉంటే వాటి మీద ఉన్న అభిప్రాయాలు, ఉచిత సలహా ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.